నమస్కారం ప్రేక్షకులారా, ఇది ఎస్ఏ న్యూస్ ఆంధ్రప్రదేశ్. మధ్య ప్రాచ్యంలో టెన్షన్స్ మళ్లీ పెరుగుతున్నాయి. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 4 పేరుతో దాడులు జరిగాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. కానీ అసలు ఏం జరిగింది? ఈ సంఘటనల వల్ల ఇండియాపై ఇంపాక్ట్ ఉంటుందా? మరియు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారంలో ఎంత రియల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి? మొదటిగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ కొత్తది కాదు. ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి ఇజ్రాయెల్ చాలా సంవత్సరాలుగా సెక్యూరిటీ కన్సర్న్ వ్యక్తం చేస్తుంది. ఇజ్రాయెల్ అభిప్రాయం ప్రకారం ఇది వారి నేషనల్ సెక్యూరిటీ ప్రమాదం కావచ్చని చెబుతున్నారు. ఇరాన్ మాత్రం తమ దేశ డిఫెన్స్ కోసం కొత్త చర్యలు తీసుకుంటామని చెబుతుంది. అయితే ఈ నేపథ్యంలో కొన్ని మిలిటరీ టార్గెట్స్ పై దాడులు జరిగాయని సమాచారం వెలువడింది. ఇప్పుడు కన్ఫర్మ్ రిపోర్ట్స్ గురించి చూద్దాం. అంతర్జాతీయ మీడియా నివేదిక ప్రకారం ప్రాంతంలో సెక్యూరిటీ అలర్ట్స్ పెరిగాయి. గల్ఫ్ ప్రాంతంలో కొన్ని ఎయిర్ రూట్స్ తాత్కాలికంగా మూసివేసబడ్డాయి. అయితే కొన్ని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నిలిపివేయబడ్డాయి. భారత ఎంబసీ కూడా ప్రాంతాల్లో ఉన్న భారతీయులు అలర్ట్ గా ఉండాలని అడ్వైజరీ జారీ చేసింది. ఇది ఇప్పటి వరకు అఫీషియల్లీ కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వైరల్ అవుతున్న సీరియస్ క్లెయిమ్స్ ఉన్నాయి. పౌర ప్రాంతాలు కూడా లక్ష్యంగా మారాయని, ఒక స్కూల్ బిల్డింగ్ పై కూడా దాడి జరిగిందని, పెద్ద ఎత్తున క్యాజువాలిటీస్ జరిగాయని ప్రచారం జరుగుతుంది. అయితే ఈ వివరాలపై ఇప్పటి వరకు ఇండిపెండెంట్ ఇంటర్నేషనల్ వెరిఫికేషన్ పూర్తిగా అందుబాటులో లేదు. ట్రస్టెడ్ న్యూస్ ప్లాట్ఫామ్ గా మేము వెరిఫై ఫ్యాక్ట్స్ మాత్రమే మీ ముందుకు తీసుకువస్తాం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇది ఇండియాకి ఎలా సంబంధం? గల్ఫ్ దేశాల్లో కోట్లాది ఇండియన్ వర్కర్స్ పనిచేస్తున్నారు. ఇజ్రాయెల్లో వేలాది ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ప్రాంతంలో ఉద్రిక్తి పెరిగితే అక్కడ ఉన్న భారతీయుల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ చాలా ముఖ్యమైన విషయం అవుతుంది. భారత ప్రభుత్వం కూడా పరిస్థితిని క్లోజ్లీ మానిటరింగ్ చేస్తుందని సమాచారం ఉంది. అయితే ఇప్పుడు అత్యంత ముఖ్యమైన అంశం ఆయిల్ సప్లై. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ప్రపంచ చమురు రవాణాలో ఒక స్ట్రాటజిక్ రూట్ ఉంది. భారత్ తన క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ లో పెద్ద భాగాన్ని గల్ఫ్ ప్రాంతం నుంచి తీసుకుంటుంది. అయితే ఈ ప్రాంతంలో ఉద్రిక్తి పెరిగితే ఆయిల్ ప్రైజెస్ పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ పై కూడా ప్రభావం పడవచ్చు. ట్రాన్స్పోర్ట్ కాస్ట్స్ పెరిగే అవకాశం కూడా ఉంది. ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఇవి భారత్ ఆర్థిక వ్యవస్థపై పడే పాసిబుల్ ఎకనామిక్ ఇంపాక్ట్స్. 2003లో జరిగిన ఇరాక్ వార్ తర్వాత మధ్యప్రాచ్య రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. కొన్ని సందర్భాల్లో విదేశీ మిలిటరీ ఇంటర్వెన్షన్ స్థిరత్వం తీసుకురాకుండా మరింత రీజనల్ ఇన్స్టెబిలిటీకు కారణమైంది. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలు ఈ పరిస్థితిని చాలా కేర్ఫుల్లీ అబ్జర్వింగ్ చేస్తున్నాయి. యుద్ధం అనేది కొన్నిసార్లు పొలిటికల్ డిసిషన్ కావచ్చు, కానీ దాని భారాన్ని మోసేది సాధారణ ప్రజలే. అందుకే సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని వెంటనే నమ్మకండి. ఎప్పుడు వెరిఫైడ్ న్యూస్ సోర్స్ మాత్రమే నమ్మండి. ఇది ఎస్ఏ న్యూస్ ఆంధ్రప్రదేశ్. మేము సెన్సేషనల్ కాదు, మేము న్యూట్రల్. మేము వెరిఫైడ్ న్యూస్ మాత్రమే అందిస్తాము. ధన్యవాదాలు.